హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం 2 కేజీల చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు 2 కేజీల చికెన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొని నీట్గా 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని కొంచెం వెనిగర్ వేసుకొని నీట్గా కడుక్కోండి, బాగుండిద్ది. తర్వాత శుభ్రంగా డేక్షా తీసుకొని దాని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉప్పు, అంటే ముక్కకు ఉప్పు పసుపు పట్టాలి కాబట్టి ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడకాలి. చికెన్ బాగా బాయిల్ చేసుకున్నాము. దాన్ని ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకుందాం. పచ్చడికి ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నామండి. చికెన్ మసాలా అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి బాగా మసాలా ముక్కలుగా పట్టిందా తిప్పుదాం. 4 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మనకి సరిపడా ఉప్పు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది లైట్గా తింటారండి. నేను 3.5 స్పూన్ వేసాను. కారం కూడా 3 స్పూన్లు వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపు. ఫైనల్గా నిమ్మకాయ రసం పోసుకున్నాం. చికెన్ పచ్చడి చూడండి.